హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే చాలు నగరవాసుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ప్రతి ఏటా వరద నీరు, ట్రాఫిక్ కష్టాలు తప్పట్లేదు. గంటల తరబడి నిలిచిపోయే వాహనాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు ప్రతిసారి చూస్తున్న దృశ్యాలు. గత అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి జిహెచ్ఎంసీ పకడ్బందీ ప్లాన్తో సిద్ధమైంది. జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఒక సమగ్ర కార్యాచరణను అమలు చేస్తుంది. ఈ మాన్సూన్ యాక్షన్ ద్వారా ముప్పును తప్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భాగ్యనగరాన్ని ప్రతి వానాకాలంలోనూ వరద కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఈ కష్టాలకు చెక్ పెట్టే లక్ష్యంతో బల్దియా ఈ ఏడాది భారీ కార్యాచరణ మొదలుపెట్టింది. నగరంలో నీళ్లు నిల్చే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం 899 ప్రాంతాలను వాటర్ లాగింగ్ పాయింట్లుగా గుర్తించారు. వీటిలో 257 ఏరియాలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరం చేశారు. చెత్త చెదారం, మట్టిని తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. గతంలో కేవలం 150 ఎమర్జెన్సీ టీమ్స్ మాత్రమే అందుబాటులో ఉండగా ఈసారి ఆ సంఖ్యను రెట్టింపుగా అనగా 300 టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో మోహరించారు. వీటికి అదనంగా విపత్తుల సమయంలో వెంటనే స్పందించేందుకు 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా రెడీగా ఉన్నాయి. శక్తివంతమైన మోటార్లను సిద్ధం చేశారు. ఎక్కడ సమస్య తలెత్తినా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేలా ఈ బృందాలకు స్పష్టమైన ఆదేశాలందాయి. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ అంటే చాలా ఉధృతంగా ఉండేటువంటి అంటే ఎక్కడ నీటి బాగా ఎక్కడ స్టాగ్నేట్ అవుతుందో అట్లాంటివి కొంచెం సీరియస్గా ఉన్నాయి. లైక్ మనం చూసాం మైత్రివనం ఉండేది, లేకపోతే రాజ్భవన్ దగ్గర ఉంటుంది, లేకపోతే మనకి ఇట్లా ఏది ప్లేసెస్ ఖైరతాబాద్, ద్వారకా దగ్గర ఉంటుంది, ఇట్లా గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇట్లా చాలా సీరియస్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కుకట్పల్లి మియాపూర్ జంక్షన్ దగ్గర ఉంటుంది, లేకపోతే వై జంక్షన్ ఉంది కుకట్పల్లి. ఇట్లా చాలా ప్లేసెస్లో మన సీరియస్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎల్బీ నగర్ ఉన్నది. ఇట్లాంటి ప్లేసెస్ దాదాపు మనకి 257 దాకా ఉన్నాయి. సో వీటిల్లో మనము ఈ డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా అక్కడ కొంత చోట మన స్టాటిక్ టీమ్స్ కూడా పెడుతున్నాము. దాని స్టాటిక్ టీమ్స్ కూడా దాదాపు 89 స్టాటిక్ టీమ్స్ కూడా పెడుతున్నాము. ఇవన్నీతో పాటు ఎక్విప్మెంట్ కూడా మనం మొత్తం రీఆర్గనైజ్ చేసుకున్నాము. ఎక్విప్మెంట్ కూడా గతంలో చిన్న హెచ్పీలు అంటే ఏదో మనకి 5 హెచ్పీనో ఇట్లా 6.5 హెచ్పీ ఉండేటటువంటి దాని ప్లేస్లో ఇప్పుడు 12.5 హెచ్పీ అంటే ఎక్కువ వాటర్ని పంప్ అవుట్ చేయడానికి 25 హెచ్పీ కూడా కొన్ని ఇప్పుడు ఆర్యూబీలు ఉన్నాయి, రైల్వే అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. అక్కడ అన్నింటిలో కూడా మనకి వాటర్ ఎక్కువ నీళ్ళు వస్తుంది. అట్లాంటి చూసురా కానీ లేకపోతే కొన్ని వాటర్ లాగింగ్ ఏరియాస్ లైక్ ఏదన్నా సపోజ్ కుకట్పల్లి వై జంక్షన్ ఉంది అంటే తొందరగా ఫ్లష్ అవుట్ చేయడానికి మనకు అక్కడ ఏం చేస్తున్నామంటే 25 హెచ్పీ మోటార్స్ని కూడా పెడుతున్నాము. ప్లస్ ఆ పైపును కూడా మనం ఇంతకుముందు గతంలో పైప్ తెచ్చి మళ్ళీ ఇక్కడ కొడితే మళ్ళీ అక్కడే ఆగేటంటే మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్తున్నాం. అంటే ఆ పైప్ లైన్ కూడా దాదాపు 100 మీటర్స్ దూరంలో తీసుకెళ్ళి వదిలేటట్టు, మళ్ళీ నాలాలోనో దేంట్లో వదిలేటట్టు, దానికి మళ్ళీ ఆ పైప్ లైన్ వేసేటప్పుడు రోడ్డు మీద వెహికల్స్ పోకుండా దాని మీద మళ్ళీ కవర్ చేసేటట్టు, దానివల్ల పైపు డ్యామేజ్ కాకుండా చూసేటట్టు. ప్లస్ స్టార్ట్ చేయడానికి చూసాం. పోయినసారి మేము వెళ్ళి అక్కడ పాయింట్లకి వెళ్ళి చెక్ చేస్తే స్టార్ట్ చేయడానికి దాదాపు అరగంట 40 నిమిషాలు పడుతుంది అనమాట. ఇక్కడ ఒక వాటర్లో ఇంకా వెళ్తే కనుక అందుకు ఆటో స్టార్ట్ పెట్టేది. ఇప్పుడు ఆటో స్టార్ట్కి వెళ్ళేటట్టు, సో ఆటో ప్రైమింగ్ తోటి ఉండేటట్టు ఇట్లా అంటే చిన్న చిన్న మార్పుల్ని చేసుకుంటూ మనం ఇమీడియట్గా దాన్ని అక్కడ చేయడానికి మా వైపు నుంచి మేము చేస్తున్నాం. బట్ ప్రాబ్లమ్ ఈజ్ మచ్ మోర్ సీరియస్గా ఉంటుంది. ఎక్కువ వర్షం పడుతుంది, 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఒక లోకలైజ్డ్ ఏరియాలో పడుతుంది, క్లౌడ్ బర్స్ట్ ఉంటుంది. ఆ లోకల్ ఏరియాలో న్యాచురల్గా ఉన్న డ్రైనేజ్ అంటే న్యాచురల్ డ్రైనేజ్ మొత్తం కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో వాటర్ లాగింగ్ షూర్గా ఉంటుంది, కానీ దీన్ని మిటిగేట్ చేయడానికి కూడా అంటే తగ్గించడానికి మేము వైపు నుంచి అన్ని చేస్తాం. వర్షాకాలంలో సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు ఒకే చోట ఉండి పరిస్థితిని సమీక్షిస్తారు. సమాచార మార్పిడి కోసం ఒకే తరహా వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా వాడుతున్నారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న అధికారులు ఈసారి వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధంగా కనిపిస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు, పూడికతీత పనులు, అత్యవసర బృందాల పెంపు, శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టారు.